హాయ్, నేను మీ రాజేష్ పామంజీ. అందరికీ నమస్తే. ఈరోజు నేను రేషన్ బియ్యంతో చికెన్ బిర్యానీ చేశాను. అంటే చికెన్ బిర్యానీ వట్టి బాస్మతి రైస్తోనో లేదంటే మసూరు బియ్యంతోనో చేయాలా? ఏమి రేషన్ బియ్యంతో చేయొచ్చు కదా అని ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. సో డౌట్ రాగానే ఇక చేసి చూద్దాం ఎలా వస్తుంది, బాగానే వచ్చిందా లేదా చూద్దాం. ముందుగా 3 కప్పుల రేషన్ బియ్యం తీసుకొని అందులో ఏమైనా చిన్న చిన్న మట్టి పిల్లలు లేదంటే వడ్లు ఉంటే వాటన్నిటిని ఏరేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. బిర్యానీ అంటే కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. ఒక 3/4 కిలో ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 3 టీ స్పూన్ల నూనె, 3 టీ స్పూన్ల డాల్డా, ఒకటి కానీ 2 టీ స్పూన్లు కానీ నెయ్యి పోసుకుంటే బాగుంటుంది. యాలకులు, లవంగాలు, పట్టమొగ్గ, బిర్యానీ ఆకు, సాజీరా ఇవన్నీ కొలత ప్రకారం తీసుకోలేదు. ఒక 5 రూపాయలకు 10 రూపాయలకు మార్కెట్లో దొరికింది తీసుకొని వేసాను. అందులోనే 2 జీడిపప్పులు కూడా వచ్చాయి. అవి కొంచెం వేగగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. ఆనియన్ వేయించేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది ఆ షాటు నేను కెమెరాలో బంధించలేదు. సో తర్వాత అలా వేగిన తర్వాత చికెన్ ముక్కలు అంటే 1 కేజీ చికెన్ ముక్కలు కూడా వేసి బాగా వేయించాను. దాని తర్వాత ఉప్పు 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. అంటే చికెన్కి ఇటు రైస్కి సరిపోయే విధంగా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వాడాను, మీరు సాల్ట్ వాడచ్చు. దాంతోపాటుగా ఒక 3 టేబుల్ స్పూన్ల కారపొడి వాడాను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వాడాను. మీ ఇంట్లో చికెన్ మసాలా ఉంటే అది కూడా 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. కారం మసాలాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించి తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అది కూడా మగ్గే వరకు కాసేపు ఫ్రై చేయాలి. ఇక టమాటా కూడా మగ్గినట్టు తెలిసిపోగానే ఒక అరకిలో పెరుగు వేసి దాన్ని కూడా ఒకటి 2 నిమిషాల పాటు కలియబెడుతూ ఉడికించాలి. ఈ టమాటా ముక్కలు పెరుగు మధ్యలో ఒకటి మిస్ చేశాను, అదేనండి పుదీనా, కొత్తిమీర కూడా వేసి అవి కూడా బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకుంటే మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది కానీ అది కనిపించదు. అందుకే ఇప్పుడు వేసి దాన్ని బాగా ఫ్రై చేశాను. ఉడకాల్సినవి వేయాల్సినవి అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో వచ్చేస్తాడు ఈ పెరుగు రాజా. ఈ పెరుగును కూడా వేసేసి కాసేపు అంటే కొంచెం నూనె పైకి వచ్చేదాకా ఉడిచామంటే పెరుగు వాసన అసలు ఉండదు. సో అప్పుడు మనం రైస్కి సరిపడా అంటే 3 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల నీళ్లు పోసేసి అది కొంచెం మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ను కూడా వేసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం మంట పైన ఉడికించాలి. ఈ బిర్యానీ చాలా చక్కగా వచ్చింది. మీరు తప్పకుండా చివరి వరకు చూసి ఎలా వచ్చిందో కరెక్ట్గా నేను చెప్పినట్టు మీరు చేసి కూడా ఇంకోసారి ట్రై చేయండి. అలాగే చేసి ఎలాగొచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఇదే మా వీడియోని చూడడం తొలిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజంగా నచ్చిందంటే మీ మిత్రులకి ఒక్కరికైనా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. మాకు మరిన్ని వీడియోలు చేయడానికి మీ కామెంట్స్ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత నీళ్ళు చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. అప్పుడు 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు వెంటనే మూత తీయడం కానీ తినేయడం కానీ చేయకూడదు. అదే మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఆ వేడిలోనే ఉడికిస్తే మనకు ఉన్న చెమ్మ కూడా పోయి రైస్ మొత్తం పొడిగా వస్తుంది. మా ఛానల్ని చూడడం ఇదే తొలిసారి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. మరో అద్భుతం వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.